దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం ఇవ్వబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పేదలకు కొత్త రేషన్ కార్డులిచ్చి ప్రతి వ్యక్తికి 6 కేజీల సన్నబియ్యం ఇస్తామన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడిచర్ల మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సంక్రాంతి తర్వాత ప్రతి ఎకరానికి 12,000 ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కార్యకర్తలను కోరారు మంత్రి ఉత్తమ్ కుమార్. నేను 30 ఏళ్ళ సంఘ ప్రజాప్రతినిధి ఉన్నా, 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నా, ప్రత్యేక తెలంగాణలో మంత్రిగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యులు ఉన్నా. రైతుల పట్ల, రైతు కూలీల పట్ల, యువత పట్ల, మహిళల పట్ల, సమాజంలో అన్ని వర్గాల పట్ల ఇంత శ్రద్ధ వహించే వారు ప్రభుత్వం చూడలేదని చెప్పిన వాడు. మీరందరి సంపూర్ణ మద్దతు మనకు ఉండాలి. లోకల్ బాడీ ఎలక్షన్ కి సిద్ధంగా అండి. మరి లోకల్ బాడీ ఎలక్షన్ విషయంలో కూడా కంచుకోట ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో 100% ఫలితాలు మనకు రావాలని చెప్పి అందరికీ మన ప్రభుత్వం, మన పార్టీ ఏ విధంగా ముందు పోతుందో ప్రజలకు తీసుకుపోవాలి. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం ముందుకెళ్తున్నాం. బీసీలకు న్యాయం చేసే విధంగా, స్వతంత్ర భారతదేశంలో ఏడాది విధంగా ఇంటింటికి సోషల్ ఎకనామిక్ సర్వే చేయించాం.